ఇంటి ముందు కారాగ్గానే కామాక్షమ్మ లోపల నుండి తొంగి చూసింది. కారులో నుండి దిగుతున్న కృష్ణసాగర్ని స్వప్నని చూస్తూనే ఇదిగో అమ్మాయి వచ్చింది అంది సంబరంగా. వెనకొస్తున్న అతనెవరో అర్థం కాలేదావిడకు. అప్పటికే పెళ్లివాళ్లు వచ్చి కూర్చున్నారు. స్వప్న చిరునవ్వుతో లోపలికి వెళ్ళింది. వాళ్ళకి కృష్ణసాగర్ను పరిచయం చేసింది కాబోయే భర్తగా. వాళ్లంతా అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. ఎంతో అందంగా టీవీగా ఉన్న అతని పక్కన స్వప్నని చూశారు. సన్నగా నాజుగ్గా ఉంది అందంగా. ఇద్దరికీ మంచి జోడి అనుకున్నారు. కామాక్షమ్మకి ఏమీ అర్థం కాలేదు. కూతురు అసలు పెళ్లి చేసుకోను అంది. కూడా ఇతను ఎవరిని తీసుకొచ్చింది అనుకుంది. కూడా వచ్చిన కృష్ణసాగర్ నాకేమన్నట్లు కూర్చోక ఆ అబ్బాయి గురించి ఉద్యోగ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. కట్నం కానుకల విషయాలన్నీ తనే మాట్లాడాడు. కట్నం 10,000 ఇస్తానని వాళ్లతో అతను చెప్పగానే స్వప్నగుండె ఒకసారి ఆగిపోయినట్లయింది. 10,000 ఎక్కడో అప్పు తెచ్చి కట్నం కానుకలు అన్నీ అందులోనే సరిపెట్టేద్దాం, జీతంతో మెల్లగా ఆపు తీర్చేద్దాం అనుకుంది. అతను అలా చెప్పగానే ప్రాణం ఎగిరిపోయినట్లయింది. ఈయనగారిని ఆ విషయాలన్నీ ఎవరు మాట్లాడమన్నారు? పెద్ద గొప్పగా తనిచ్చేసినట్లు చెబుతున్నాడు. 10,000 కట్నం ఇచ్చేస్తే పెళ్లి ఖర్చులకి ఏం పెడుతుంది? ఆమెకు ఒళ్ళు మండిపోయింది. లోపలికి వెళ్లి అతను ఒకసారి రమ్మన్నట్లు సైగ చేసింది. ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు. అతన్ని వంటగదిలోకి తీసుకువెళ్ళి మిమ్మల్ని కట్నం గురించి ఎవరు మాట్లాడమన్నారు అంది కోపంగా. బాగుంది, వాళ్ళు అడిగితే చెప్పాను. 10,000 కట్నం ఇచ్చేస్తే పెళ్లి ఖర్చులకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తాననుకున్నారు? పెద్ద గొప్పగా చెప్పేశారు. నన్ను భర్తగా కాసేపు నిలబెట్టావు, నేనా మాత్రం మాట్లాడకపోతే బాగుంటుందా? అతను నవ్వుతూ చూశాడు. స్వప్న రోషంగా ముఖం తిప్పుకుంది. ఇప్పుడు నన్నేం చేయమంటే చెప్పు. మా ఆవిడ నన్ను సాధించేస్తుంది, అంత కట్నం ఇస్తానని ఒప్పుకున్నందుకు అని చెప్పనా? ఏం అక్కర్లేదు అంది కోపంగా. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్నీ మాట్లాడుకుని తాంబూలాలు తీసుకున్నారు. ముహూర్తం తర్వాత పెట్టి పంపిస్తాం అని చెప్పి పెళ్లివాళ్లు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోగానే అతని మీద రయ్యం లేచింది. డబ్బు సంగతి మీకేం తెలుసు? వాళ్ళు అడిగినంత ఒప్పేసుకుంటారా? మీకేం హాయిగా కూర్చుంటారు. పెళ్లి ఖర్చులకు డబ్బు తేవాల్సిందని నేనేగా. అన్ని వేలు అప్పు నాకెక్కడ దొరుకుతుంది? అసలు నాతో మిమ్మల్ని తీసుకురావాల్సింది కాదు అంది గట్టిగా. ఆమె అలా దెబ్బలాడుతుంటే ఆమె వైపు రప్పవాల్చకుండా పరీక్షగా చూడసాగాడు. అతనికి ఆమె ముఖం కోపంతో ఎర్రబడి అందంగా కనిపించసాగింది. ఆయాసంతో క్షణమాగి మళ్లీ ఏదో అనబోతుంటే లోపల నుండి అన్నీ వింటున్న తల్లి కూతుర్ని పిలిచింది. ఒక్క క్షణం అతని ముఖంలోకి చూసి గిరుక్కుని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. కామాక్షమ్మ కూతుర్ని మెల్లమెల్లగా చివాట్లు వేసింది. ఏంటా కేకలు? ఆ అబ్బాయి ఏమనుకుంటాడు? కాబోయే భర్త అని అలాన్ని మాటలనొచ్చా అంది మెల్లగా, అవతల అతనికి వినబడకుండా. అమ్మా అంది అసహనంగా. పెళ్ళైన తర్వాతనే భర్త, ఇంకా కాలేదుగా అంది. అదేంటే అలా మాట్లాడతావు? ఆ అబ్బాయి ఇష్టపడ్డాడుగా. ఆ అబ్బాయి ఇష్టపడితే వాళ్ళ అమ్మ నాన్నగారు ఇష్టపడద్దు? అవన్నీ అతను ఆలోచించలేదంటావా? తల్లిని తండ్రిని అతను ఒప్పించుకుంటాడు అందావిడ. సర్లే, తర్వాత ఆలోచిద్దాం గానీ నేను వెళతాను. మీరు జాగ్రత్తగా ఉండండి. 2 రోజుల్లో జీతం అందుతుంది, తెచ్చిస్తాను. కామాక్షమ్మ తలూపింది. కృష్ణసాగర్ చిరంజీవిని మంచినీళ్లు తెమ్మన్నాడు. అతను ఏదైనా పని చెప్తే చేద్దామన్నట్లు కాచుకుని చూస్తున్నట్లుగా చిరంజీవి బంతిలా లోపలికి పరిగెత్తాడు. కృష్ణసాగర్ వేసుకున్న బట్టలు, కాలి బూట్లు, చేతి వాచి, ఉంగరం అన్నీ మార్చి మార్చి చూడసాగారు పిల్లలిద్దరూ. చిరంజీవి పొడుగ్గా ఉన్న ఇత్తడి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి అతనికి అందివ్వబోయాడు. అతను పరధ్యానంగా గ్లాసు అందుకోబోయి అప్పుడే చూసినట్లు చటుకుని చెయ్యి వెనక్కు లాక్కున్నాడు. చచ్చా, అదేం గ్లాస్ అలా ఉంది అన్నట్లున్నాయి అతని చూపులు. నాకు మంచినీళ్ళొద్దు, తీసుకుపో అన్నాడు ముఖం అదోలా పెట్టి. చిరంజీవికి అర్థం కాలేదు. అతను ఎందుకు వద్దన్నాడో. తను తెచ్చిన మంచినీళ్లు వద్దు అన్నందుకు ఆ పసి మనసు చిన్నబోయింది. తీసుకువెళ్లిన నీళ్లు తిరిగి తెచ్చేస్తుంటే ఏం అని తమ్ముణ్ణి అడిగింది స్వప్న. ఏమో వద్దన్నారు అన్నాడు. స్వప్న తమ్ముణ్ణి ఇంకేం ప్రశ్నించలేదు. కృష్ణసాగర్తో కలిసి కారులో వెళ్ళిపోయింది. ఒకరోజు మాటల సందర్భంలో అడిగింది. ఆ రోజు మా ఇంట్లో మంచినీళ్ళు ఎందుకు తాగలేదని. అతను సమాధానం ఇవ్వలేదు. మీరెందుకు ఆ మంచినీళ్ళు తాగలేదో నాకు తెలుసు అంది అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. ఎందుకు తాగలేదు? ఎదురు ప్రశ్న వేశాడు. ఎందుకా? అనాదిగా వస్తున్న బుద్ధులేగా. లేమిని చూస్తూనే ఐశ్వర్యవంతులు అసహించుకుంటారు. స్వప్న, మీరు మమ్మల్ని అంత అవమానిస్తారనుకోలేదు అంది రోషంగా. అబ్బబ్బా, నీ మాట నీదే గాని నా మాట వినిపించుకోవేం అన్నాడు చిరాకు పడుతూ. ఏం వినిపించుకోవాలి? 10 మందితో స్నేహం చేసిన మోహిని అంటే అసహ్యం వేయలేదు కానీ ఇత్తడి గ్లాసుతో నీళ్లు తాగడానికి అసహ్యం వేసిందట అక్కసుగా అంది.
తను మాట్లాడితే కోపంతో ఇంకా రెచ్చిపోతుంది అని తెలిసి మరి మాటలు పొడిగించలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృష్ణసాగర్ విశ్వం ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. అలా ఉన్నావేమిటి? విశ్వం ప్రశ్నించాడు. ఇంకెలా ఉండమంటావు? అదో రకంగా నవ్వాడు. అయితే నీ మనసు బాగలేదన్నమాట. సరే, నీ మనసుకి మంది ఏంటో నాకు తెలుసు. ఒక చోటుకు వెళదాం పదా అన్నాడు విశ్వం. కృష్ణసాగర్కి అర్థమైపోయింది అతను ఎక్కడికి రమ్మంటోంది. మరోసారైతే ఉత్సాహంగా బయలుదేరేవాడేమో. రోజురోజుకు స్వప్న సాధింపులు ఎక్కువైపోయి మనసుకి శాంతి లేకుండా పోయింది. స్వేచ్ఛ లేదు, సుఖం లేదు. స్వేచ్ఛా సుఖాలను స్వప్న తన గుప్పెట్లో పెట్టి బంధించింది. మనస్సంతా మబ్బు పట్టినట్టయి ఉత్సాహం నీరై ఆనందం ఆవిరైపోతోంది. విశ్వం అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. తను రమ్మనగానే ఎక్కడికి అని అడగకుండా వచ్చేసేవాడు. ఈరోజు అలా కదలకుండా కూర్చోవడం చూసి, నేను ఎక్కడికి రాను విశ్వం. ఆ మాటలకి అతను ఇంకా ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ హుషారుగా ఉండే అతను ఈరోజు అదోలా ఉన్నాడు. ఏంటి, ఏం జరిగిందో నాతో చెప్పు. ఏంటి చెప్పాలి? నీ సలహా పాటించిన వాళ్ళు ఏ రైలు కిందో తలపెట్టక తప్పదు. మధ్యన నేనేం చేశాను అంటూ నవ్వాడు. ఏం చేయలేదు. గయ్యాళి గంపలాంటి స్వప్నని నా ఎదురుకు తీసుకొచ్చి నా పేక మీద కత్తిలా ముప్పు తెచ్చావు. ఆవిడ మా ఇంట్లో ఉద్యోగం సంపాదించడమే కాదు, నా మీద అధికారం చెలాయిస్తోంది అంటూ స్వప్న గురించి చాలా చెప్పాడు. ప్రతి చిన్న విషయానికి నా ప్రాణాలు తోడేస్తోంది. ఆమె వైపు చూస్తే కోపం, మాట్లాడితే తప్పు, ఊ అంటే అలక. అలా కాదు, ఇలా అని చెబితే రోషం. ఆమెను ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. తాతగారు నోటితో ఆమెను వెళ్ళమంటే గాని వెళ్ళదు. ఇంకా ఆమె ఆ ఇంట్లో ఉంటే నేను ఆ ఇంట్లో ఉన్నట్టే. ఛీ, ఏం మాటలవి? లేకపోతే ఏంటి, నాకు ఆ ఇంటికి వెళ్ళడానికి భయం వేస్తోంది. తాతగారు మాటలు విని పెళ్లి చేసుకున్నా బాగుండేది. నాకు ఈ బాధలు తప్పేవి. అసలు ఈ అమ్మాయే ఈ ఇంట్లోకి రాకపోను. తాతగారు ఈమెకి ఉద్యోగం ఇవ్వకపోను. నాకు ఈ బాధ ఉండకపోను. రాత్రి 10 అయితే ఇల్లు కదలడానికి లేదు. ఇంటికి ఆలస్యంగా వస్తే 1,00,000 ప్రశ్నలు. స్వప్నని ఎలా బయటకు పంపించేయడమో అర్థం కావడం లేదు. అయితే అందుకు ఒకటే మార్గం. ఏంటది? ఆతృతగా అడిగాడు. స్వప్నకి వేరే ఊర్లో ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించి ఈ ఊరు నుండి పంపేసి ఆ అమ్మాయి సముద్రంలో పడి చచ్చిపోయింది అని పుకారు పుట్టించేద్దాం. విశ్వం కళ్ళు గర్వంగా మెరిశాయి. ఎలా ఉంది మన ఐడియా అన్నట్టు. వెధవ సలహాలన్నీ ఇస్తావు అంటూ కోపంగా కసిరాడు. మరి నువ్వే కదా ఆ అమ్మాయిని ఇంట్లోంచి పంపించేయాలన్నావు. అందుకని ఆ అమ్మాయి చచ్చిపోయిందని చెబుదామా? సీరియస్గా ముఖం పెట్టాడు. విశ్వం నవ్వాడు. కోపం తెచ్చుకోకు, మరో సలహా చెబుతాను అన్నాడు తాపీగా. ఏంటి అన్నట్టు చూశాడు. ఆ చూపుల్లో ఆతృత లేదు. ఆమె ఎవరినో ప్రేమించింది, అతనితో ఏ ఊరో పారిపోయింది అని పుట్టిద్దాం. నోర్మి, పెళ్లి కాని ఆడపిల్ల మీద ఆభాండాలు వేయడానికి నీకు నూరెలా వచ్చింది? పోనీ ఒక పంచేయి. సీరియస్గా ముఖం పెట్టాడు. కృష్ణసాగర్ మాట్లాడలేదు. ఆ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేసేసి నీ అర్ధాంగిగా చేసుకో, అప్పుడు ఆ అమ్మాయి నిన్ను ఏమీ అందు అంటూ నవ్వేశాడు. భలే వెధవ సలహాలు నువ్వును, నీ సలహా వింటే ఇంకంతే అంటూ లేచి నిలబడ్డాడు. ఇంతకంటే మరో మార్గం లేదు మరి అన్నాడు విశ్వం. అతను మాట్లాడలేదు. ముఖం గంభీరంగా మారిపోయింది. నీ మనసులో ఏముందో నాకు తెలిసిపోయింది. విశ్వం వైపు చూశాడు. నీకేంటి తెలుసు అన్నట్టు. స్వప్న అంటే పైకి ఇలా విసుకుంటున్నా మనసులో నీకు ఆమెపై ప్రేమ ఉంది. లేకపోతే నువ్వు ఆమెను ఆ ఇంట్లో ఒక్కరోజు ఉండనివ్వో. ఏడ్సో నోర్మి అంటూ నుదురు చిట్లించి కారు వైపు వెళ్ళాడు కృష్ణసాగర్. ఆ రోజు దుర్గాప్రసాద్ గారు ఆఫీస్ రూంలో ఉన్న స్వప్నని తన గదిలోకి రమ్మని కబురు చేశారు. ఏంటి పిలిచారు అంటూ వెళ్ళింది. తలగడ కింద తాళాలు తీసి ఆమె చేతికిస్తూ, చూడమ్మా, ఆ రాధాకృష్ణుల పటం వెనకాల గోడకి అమర్చిన సేఫ్ ఉంది. దానిలో కృష్ణసాగర్ తల్లి వస్తువులున్నాయి. ఇలా పట్టుకురా అంటూ ఇనపెట్టి ఎలా తెరవాలో చెప్పారు. స్వప్న గుండెలు ఎందుకో ఒక్కసారి దడదళ్లాడాయి. ఈ సంగతి అతనికి తెలిస్తే మా అమ్మగారి వస్తువులు తీయడానికి నీకేం అధికారం ఉందని అడిగితే? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అడిగారాయన. ఏం లేదు తాతగారు అంటూ చిరునవ్వు నవ్వి గది తలుపులు మూసి రాధాకృష్ణుల పటం పక్కకు తొలగించి సేఫ్ తీసింది. గోడకమర్చిన ఆ ఇనపెట్టె తలుపు తెరవగానే స్వప్న కళ్ళు ఒక్కసారి జిగేలమన్నాయి. ఆ ఇనపెట్టె నిండా రకరకాల వస్తువులు కళ్ళు చెదిరిపోయాయి. దుర్గాప్రసాద్ గారు దగ్గరకు వెళ్ళి, ఇవన్నీ మా కోడలు వస్తువులు, కృష్ణసాగర్ భార్య కోసం అలా ఉంచాను అంటూ ఆమె వైపు చూశారు. ఆ అదృష్టం నీకే దక్కాలని నువ్వెందుకు కోరుకోకూడదు అన్నట్లున్నాయి ఆయన చూపులు. స్వప్న చటుకున్న ముఖం పక్కకు తిప్పేసుకుంది. అటువంటి ఆశలు తనకెప్పుడూ లేవు. ఆయన ఆ వస్తువులన్నీ ఉన్నాయో లేదో అని జాగ్రత్తగా చూడసాగారు.
అప్పుడప్పుడు ఆయనకు ఆ వస్తువులన్నీ ఉన్నాయో లేదో అని చూడడం అలవాటే. ఆయనకు అందులో ఓ హారం కనిపించలేదు. ఏంటి వెతుకుతున్నారు? ముత్యాల హారం ఒకటి ఉండాలి, కనిపించడం లేదు అంటూ అన్ని వస్తువులు పరిశీలనగా చూడసాగారు. ఇంకెక్కడైనా పెట్టారేమో? లేదమ్మా, ఈ పెట్టి తెరిచి సంవత్సరం అయింది. ఎలా ఉన్న వస్తువులు అలాగే ఉంచేశాను. నాకు ఒంట్లో బాగుండక ఏం కదపలేదు. ఒకవేళ ఆయన గాని తీశారేమో అంది మెల్లగా. దుర్గాప్రసాద్ గారు క్షణంసేపు ఆలోచించి, అయితే వాడిని అడిగి నాకు చెప్పు అన్నారు. ఆయన నేను అడిగితే చెప్తారా? నీకు చెప్పకపోతే నేను అడుగుతాను. వాడు ఎప్పుడైనా ఈ ఇనపెట్టి తెరిచినప్పుడు అది తీసుకెళ్లి ఎవరికి దానధర్మం చేశాడో? స్వప్నకి వెంటనే మోహిని గుర్తుకొచ్చింది. ఆయన వచ్చాక అడిగి తెలుసుకుంటానులేండి అంది. ఆ హారం ఎక్కడున్నా తెప్పించు. అది ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. కృష్ణసాగర్ తల్లికి ఆ వస్తువంటే ఎంతో ఇష్టం. ఆమె ఒక్క క్షణమో మెళ్ళలోంచి తీసేది కాదు అన్నారు. ఆ వస్తువు ఎలా అయినా తెప్పించేయాలి సుమా అన్నట్టు. స్వప్న అలాగే అన్నట్టు తల ఊపింది. సాయంత్రం లతకి ఫోన్ చేసింది. ఆ వస్తువు గురించి చెప్పింది. దానికి సమాధానంగా ఒక 3 గంటల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది లత. ఆమె అనుకున్నట్టుగానే 7 గంటల తర్వాత ఫోన్ చేసింది. హలో, నేను లతను మాట్లాడుతున్నా. మా అన్నయ్యని మామూలుగా అడిగితే అన్నాడు, ఒక్క మోహినికే డబ్బుతో పాటు బంగారు వస్తువులు తీసుకెళ్ళిస్తుంటాడు. ఇంకెవరికైనా అయితే డబ్బే ఇస్తుంటాడు అని. రేపు నువ్వు మా ఇంటికి రా. ఇద్దరం మోహిని ఇంటికి వెళ్ళి ఆ వస్తువు తెచ్చేద్దాం. తాతగారిని ఆ వస్తువు ఎలా ఉంటుందో వివరంగా అడిగి తెలుసుకో. సరే, తెలుసుకుంటాను గాని ఆ మోహినింటికి వెళ్ళడం అంటూ తన అయిష్టాన్ని వెళ్ళబుచ్చింది. నీకిష్టం లేదు అవునా అంటూ నవ్వి, మా వారు పోలీస్ ఇన్స్పెక్టర్. దొంగతనాల విషయంలో, హత్యల విషయంలో మురికిపేటలో పాకల్లోకి వెళ్ళి ఆచూకీ తీయవలసి ఉంటుంది. అలాగే మనం అటువంటి వాళ్ల ఇంటికి వెళ్ళడం అవమానంగా భావించకూడదు. మళ్ళీ ఇలా ఎవరి దగ్గర దోచుకోకుండా ఆ మోహినిని బెదిరించి హడలు కొట్టేయాలి. ఈ దెబ్బతో కృష్ణసాగర్ని దాని గుమ్మం ఎక్కనివ్వకుండా చెయ్యాలి. స్వప్నకి ఈ సలహా నచ్చింది. అలాగే అంటూ ఉత్సాహంగా చెప్పి ఫోన్ పెట్టేసింది. దుర్గాప్రసాద్ గారు కోడలు ఫోటో చూపించి ఆవిడ మెడలో వేసుకున్న హారం చూపించారు. ఫోటోలో ఉన్న హారాన్ని క్షణంసేపు పరిశీలనగా చూసి తిరిగి ఆ ఫోటో ఆయనకిచ్చేసింది. ఇనపెట్లో వస్తువు లేదు, మీరు తీశారా అని కృష్ణసాగర్ని ఒక్క మాట అడగలేదు స్వప్న. మర్నాడు కృష్ణసాగర్ వెళ్లిపోయాక దుర్గాప్రసాద్ గారికి చెప్పి కారులో లత ఇంటికి బయలుదేరింది. లత ఇంటి దగ్గర స్వప్న కోసం ఎదురు చూస్తోంది. ఇద్దరూ కారులో మోహిని ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి దగ్గరలో 4 పోలీస్ కానిస్టేబుల్స్ నిలబడి వీరి రాక కోసం ఎదురు చూస్తున్నారు. లత, స్వప్న పోలీసులతో మోహిని ఇంట్లోకి ప్రవేశించారు. మోహిని వాళ్ళని చూసి, ఏంటి, ఎవరు మీరు, ఏం కావాలి అంటూ కంగారు పడింది. స్వప్న చేతులు కట్టుకుని దర్జాగా నిలబడి మోహినిని పరీక్షగా చూడసాగింది. లత పోలీస్ ఆఫీసర్ భార్య అనిపించేటట్టు టీవీగా నిలబడి అంతా పరీక్షగా చూసింది. వీరు కృష్ణసాగర్ గారికి కాబోయే భార్య, వారు పోలీస్ ఇన్స్పెక్టర్ మాధవరావు గారి భార్య అంటూ ఒక కానిస్టేబుల్ చెప్పాడామెకు. అంటూ కళ్ళు తేలేసింది మోహిని. కృష్ణసాగర్ తల్లిగారి ముత్యాల హారం పెట్లో కనిపించడం లేదు అంది లత. అయితే నీరసంగా అడిగింది మోహిని. ఆ వస్తువు మీ ఇంట్లో ఉందేమో అని అంటూ లత కానిస్టేబుల్కి సైగ చేసింది, వస్తువు వెతకమన్నట్టు. కానిస్టేబుల్స్ ముందుకు అడుగు వేస్తుంటే, ఆగండి అంటూ పిచ్చిదాల్లా అరిచింది మోహిని. నా ఇంట్లో వాళ్ళ వస్తువులు ఎందుకుంటాయి? ఆమె ధిక్కరించింది. ఇంట్లో లేకపోతే నీకెందుకా భయం? వెతుక్కుంటాం, లేకపోతే వెళ్ళిపోతాం అంది లత. మోహిని మనసులో ఏమనుకుందో ఏమో బీరువాలు తెరచి చూపించింది. కానిస్టేబుల్తో పాటు లత, స్వప్న ఆ వస్తువులు పరీక్షగా చూడసాగారు. చాలా మట్టుకు మోహిని డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవ్వడానికి ధరించే వస్తువులే ఉన్నాయి. కొన్ని బంగారు వస్తువులు, కొన్ని రోళ్లు గొళ్ళివి. మరో బీరువా మాత్రం తెరవలేదు. కానిస్టేబుల్స్ ఆ బీరువాని బలవంతంగా తెరిచారు. ఆ బీరువాలో ఇంకా చాలా వస్తువులున్నాయి. స్వప్న, లత వాటిని గబగబా పరీక్షించారు. వాటిలో ఉన్న ముత్యాల హారాన్ని స్వప్న గుర్తుపట్టింది. ఈ హారం నీకెక్కడిది అంది కళ్ళెరజేసి కోపంగా చూస్తూ. మోహిని క్షణంసేపు మాట్లాడలేదు. ఎక్కడిది హారం? గట్టిగా గద్దిస్తూ అడిగింది స్వప్న. ఉన్నట్టుండి మోహిని మొహంలో అదో విధమైన నిర్లక్ష్యం కనిపించింది. అది కృష్ణసాగర్ గారే నాకు కానుకిచ్చారు అంది తల ఎగరేస్తూ మోహిని. లత, స్వప్న ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. అయినా నీకింకేం వస్తువులు కానుగిచ్చారు అడిగింది లత. మీకు చెప్పాలా? కోపంగా అడిగింది మోహిని. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. పొగరుగా సమాధానం చెప్పావో ఏదో కారణం నీ మీదకు నెట్టి నిన్ను కటకటాల మధ్యకు తోయించేస్తాను, జాగ్రత్త అంది లత కళ్ళెరజేసి చూస్తూ. మోహిని పని కుడితిలో పడ్డ ఎలకలా అయింది.
కానిస్టేబుల్ గద్దించి అడగగానే కృష్ణసాగర్ తనకి ఏ ఏ వస్తువులు కానుగ్గా ఇచ్చాడో అన్నీ తీసి చూపించింది. ఆ వస్తువులన్నీ కానిస్టేబుల్ వేరుగా పెట్టేసి మిగతా వస్తువులు ఆమెకిచ్చేసి బీరువాలో పెట్టేమన్నారు. వాళ్ల వస్తువులు వాళ్ళు తీసుకుపోతారు అంటూ ఓ కానిస్టేబుల్ నవ్వాడు. అతని మాటలకి మిగతా 3 కానిస్టేబుల్స్ నవ్వారు. లత, స్వప్న ముసుముసుగా నవ్వుకున్నారు. వస్తువులన్నీ జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగులో సర్దుకుని మోహిని ఉడుక్కునేటట్టు చెయ్యి ఊపి నవ్వుతూ వెళ్లి కారులో కూర్చున్నారు. మోహిని కిక్కురు మనకుండా అలా నిలబడిపోయింది. దుర్గాప్రసాద్ గారికి ఈ విషయం తెలిస్తే తనకి నిలబడ్డానికి చోటు కూడా ఉండదని తెలుసు. అందుకే అలా మౌనంగా ఉండిపోయింది. మేముంటామమ్మా అన్నారు కానిస్టేబుల్స్. సరే, ఈ విషయాలు అయ్యగారికి చెప్పకండి అంది లత. అబ్బే చెప్పమమ్మా అన్నారు వాళ్ళు నవ్వుతూ. మాధవరావుకి ఈ విషయం తెలిస్తే ఊరుకోడు. రూల్ ప్రకారం నడవాలి, తనకి మాటొస్తుంది అని తనని కసురుతాడని లత భయం. కారు బయలుదేరి వెళ్ళిపోయింది. లతని ఇంటి దగ్గర దింపేసి తాను వెళ్ళిపోతాను అంది స్వప్న. కారులో కూర్చున్న లత, స్వప్న కడుపు చెక్కలేటట్లు నవ్వుకున్నారు. తెలివితేటలు ఉండాలే గాని పోయిన వస్తువుని తిరిగి దక్కించుకోవడం ఎంతసేపు? లత వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోయింది. స్వప్న వెళ్ళిపోయింది. దుర్గాప్రసాద్ గారు కళ్లద్దాలు పెట్టుకుని ఆ వస్తువును పరీక్షగా చూశారు. ఆ వస్తువే అని నిశ్చయించుకుని స్వప్న తెలివితేటలకి అబ్బురపడ్డారు. అమ్మాయి చాలా గట్టిదేనే. ఈ అమ్మాయిని గనుక కృష్ణసాగర్కిచ్చి పెళ్లి చేస్తే తన మనవణ్ణి, ఆస్తిని 10 కళ్లతో కాపాడుతుంది. స్వప్నకి కృష్ణసాగర్కే పెళ్లి చేయాలి, ఇద్దరినీ పెళ్లి కొప్పించాలి అని గట్టిగా నిశ్చయించుకున్నారాయన. ఆ రోజు జరిగిన సంఘటనతో స్వప్న, అతను ఎడమకం పెడమకంగా కూర్చున్నారు. ఎక్కడికో వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన కృష్ణసాగర్ తిన్నగా స్వప్న దగ్గరకు వెళ్లాడు. ఆమె ఫ్లవర్ వేజులో పువ్వులు సర్దుతోంది. కృష్ణసాగర్కి కోపంతో ఒళ్ళు దహించుకుపోతోంది. స్వప్న భుజంపై బలిష్టమైన చెయ్యి పడ్డంతో ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. భుజం మీద చేతులు వేసి ఆమెను గిర్రున తన వైపు తిప్పుకున్నాడు. అతనికి అభిముఖంగా నిలబడిన స్వప్న ఏం పనది అన్నట్టు కోపంగా చూసింది. ఆమె భుజాలపై చేతులు అలాగే ఉంచి తీక్షణంగా చూస్తూ అన్నాడు, నువ్వు మోహినింటికి వెళ్ళావా? వెళ్ళాను. ఏం చేస్తారు అన్నట్టు చూసింది. ఎందుకు వెళ్ళావు? నేనొచ్చినట్టు చెప్పింది గాని ఎందుకొచ్చానో చెప్పలేదా? హేళనగా అడిగింది. తలతిక్క సమాధానం చెబితే నా కొళ్ళు మండుతుంది. నేను అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు. మీరు తిన్నగడితే నేను తిన్నగానే చెబుతాను తాపీగా అంది. మోహిని ఇంటి నుండి తెచ్చిన వస్తువులు ఎక్కడున్నాయి? తాతగారి గదిలో ఉన్న ఇనపెట్టిలో. వెళ్ళి తీసుకురా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. నేను మీరు ఊహించినంత తెలివి తక్కువదాని కాదు. స్వప్న పిడుగుపాట్లా ఉంది అతని కంఠస్వరం. మీరెంత గట్టిగరిచినా ఇక్కడ బెదిరిపోయేవాళ్ళు ఎవరూ లేరు. ఆ వస్తువులు తిరిగి మోహినికిచ్చే. ఒకసారి ఇచ్చినవి తిరిగి తీసుకోవడం మర్యాద కాదు. ఫలానా కృష్ణసాగర్ గారు ఆ మోహినికి ఆ వస్తువులు కానుగ్గా ఇచ్చారు అని అంతా చెప్పుకుంటే మీకు మర్యాద? కంగు తిన్నట్టు చూశాడు. అప్రయత్నంగా అతని చేతులు ఆమె భుజాలు వదిలేశాయి. దూరంగా వెళ్లి కిటికీ దగ్గర నిలబడ్డాడు కిందకు చూస్తూ. స్వప్న నిర్లక్ష్యంగా చూసింది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యం చేసింది. ఉన్నట్టుండి కృష్ణసాగర్ ఇటు తిరుగుతూ అన్నాడు, స్వప్న, ఆ నగలు తెచ్చేసినందుకు మోహిని చాలా బాధపడుతోంది. ఈ ఒక్కసారికి ఆ నగలిచ్చాయి. ఇక ఏ వస్తువులు ఎవరికి ఇవ్వను. కంఠస్వరం తగ్గించి బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. ఆ వస్తువులు మీ అమ్మగారివట. అవి పోయాయని మీ తాతగారు చాలా కంగారుపడి బెంగ పెట్టుకున్నారు. మీరు తాతగారి గురించి ఆలోచించకుండా మోహిని బాధపడుతుంది అని ఆలోచిస్తారేమిటి? అంది కోపంగా. కృష్ణసాగర్ ఇక ఆమెతో వాదించదలుచుకోలేదు. చెప్పినా వినే రకం కాదు అని తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. కృష్ణసాగర్లో మునుపటి ఉత్సాహం లేదు. మేనేజర్ని డబ్బడిగితే స్వప్నమ్మగారి ఇష్టం, వారిమ్మంటే ఇస్తాను అంటాడు. ఇదేంటి అని తాతగారిని అడిగితే స్వప్న చాలా తెలివైన పిల్ల అంటారే తప్ప ఆమెను పిలిచి తనకు ఎంత డబ్బు కావాలో ఇమ్మని చెప్పరు. అతను తల పట్టుకుని కూర్చున్నాడు. వీలైనంత మట్టుకు ఇంట్లోనే కూర్చుని సిగరెట్లు కాలుస్తూ చిత్తుగా తాగడం, మత్తుగా పడి ఉండడం ఇది అతని పని. డబ్బు చేతిలో లేకపోతే ఏ అమ్మాయి తన మాట వింటుంది? ఎంతసేపు డబ్బు విసురుతుంటేనే స్నేహితులు, అమ్మాయిలు తన చుట్టూ తిరుగుతుంటారు. అతనికి తెలిసిన నిజం ఏమిటంటే తన దగ్గరకొచ్చిన అమ్మాయిలంతా డబ్బు కోసం గాని వాళ్లకు తనపై నిజమైన ప్రేమ లేదని. మొన్నొకసారి మోహిని ఇంటికి వెళితే ఇంటి దగ్గర లేదని చెప్పించింది. ఇవన్నీ తలుచుకుంటే అతనికి పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది. అలవాటు పడిన శరీరం, మనసు అక్కడికే లాగుతోంది. చేతిలో డబ్బు లేదు. 4 రోజుల వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. భోజనాల దగ్గర స్వప్నతో మెల్లగా అన్నాడు, నీతో కొద్దిగా మాట్లాడాలి అని.
ఆ మాట వింటూనే భోజనం చేస్తున్నదల్లా నిటారుగా కూర్చుంది. నా గదిలోకి రా. స్వప్న మాట్లాడలేదు. అతను భోజనం ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను పడుకోబోయే ముందు మరోసారి గుమ్మం వైపు చూశాడు. ఇక ఆమె రాదని నిర్ధారణ చేసుకుని పడుకోబోతుంటే గుమ్మం వద్ద శబ్దమైతే తలతిప్పి చూశాడు. గుమ్మం వద్ద స్వప్న నిలబడింది. అతను చటుక్కున మంచం దిగి ఆమె దగ్గరకొచ్చాడు. స్వప్న, ఈ జీతం నీకు సరిపోతుందా? లేకపోతే చెప్పు, తాతగారితో చెప్పి ఇంకా జీతం పెంచమంటాను. అతని కంఠం మామూలుగా ఉంది. ఆ మాటలు వింటూనే అర్థం కానట్టు చూసింది. అతని కళ్ళలోకి చూస్తూ ఆంతరంలోని భావాలు చదవడానికి ప్రయత్నించసాగింది. అమ్మో, ఈ అమ్మాయి ఎక్స్రే కళ్ళు, హృదయంలో దాగున్న వాటిని ఫోటో తీసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుని కృష్ణసాగర్ ముఖం మరో పక్కకు తిప్పుకున్నాడు. జీతం సరిపోలేదని మీకు నేను చెప్పానా? సూటిగా ప్రశ్నించింది. అది కాదు స్వప్న, నీకు జీతం సరిపోదు అంటే మరో 100-200 ఎక్కువ ఇచ్చేటట్టు చేస్తాను. స్వప్న, నన్ను ఎప్పట్లాగే స్వేచ్ఛగా తిరగని. నీ తెలివితేటలతో అధికారంతో నన్ను ఇంట్లో బంధించుకో. నీకు జీతం 1000 రూపాయలు కావాలని ఇప్పిస్తాను. స్వప్న అతని వైపు ఉక్రోషంగా చూసింది. నేను డబ్బు కోసం గడ్డి తినేదని కాదు, ఆ సంగతి గుర్తుంచుకోండి అంటూ గిర్రున తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వప్న ఆ ఇంటికొచ్చి 5 నెలలు పూర్తయ్యాయి. కృష్ణసాగర్లో చాలా మార్పు వచ్చింది. రాను రాను అతనికి డ్రింక్స్ అలవాటు కూడా తగ్గిపోయింది. దుర్గాప్రసాద్ గారు మేడ మీదకు వెళ్లకపోయినా హాల్లోకొచ్చి కూర్చుంటున్నారు. ఆ ఇంట్లో స్వప్న మాటకు తిరుగులేదు. ఆమె ఎంతంటే అంతే. దుర్గాప్రసాద్ గారు ఆమెకు ఆ ఇంట్లో అన్ని అధికారాలు ఇచ్చేశారు. ఆఫీసు విషయాలు ఏమైనా చెప్పాల్సొస్తే ఇప్పుడు దుర్గాప్రసాద్ గారికే చెబుతోంది. కృష్ణసాగర్ మనసులో పంతం పట్టినట్లుగా అనుకున్నాడు. ఈ స్వప్నని ఇంట్లోంచి ఎలా అయినా బయట పంపేసి ఆమె గుప్పిట్లో చిక్కుకున్న తన శాంతి, సుఖాలు, స్వేచ్ఛ తిరిగి తను దక్కించుకోవాలని నిశ్చయించుకున్నాడు. లతింటికి విశ్వం వెళ్ళాడు. ఏంటి, ఇవాళ పొద్దుటే వచ్చావు? ఏమైనా పనుందా అంటూ నవ్వుతూ ప్రశ్నించింది అన్నగారిని. పనుండే వచ్చాను అంటూ సోఫాలో కూర్చుని టేబుల్పై పేపర్ అందుకుని చూడసాగాడు. అయితే ఉండు, టిఫిన్ చేస్తున్నాను, ఇద్దరికి తీసుకొస్తాను, తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ లత లోపలికి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత వేడివేడి ఉప్మా ప్లేట్లలో సర్ది ఇద్దరికీ తెచ్చింది. లోపలికి వెళ్లి 2 కప్పుల్లో కాఫీ తెచ్చి అక్కడ పెట్టి తను అన్నగారికి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ ఏంటి ఇప్పుడు చెప్పు అంది లత ఉప్మా స్పూన్తో తింటూ. విశ్వం అప్పుడే చెప్పలేదు. ఉప్మా తింటూ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. స్వప్న పెళ్ళెందుకు చేసుకోలేదు? అతను ఉన్నట్టుండి ప్రశ్నించేసరికి లత పక్కున నవ్వింది. ఆ విషయం అడగడానికి నువ్వింత పొద్దున్నే వచ్చావా? ఏంటా నవ్వు, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అంటూ చెల్లెల మీద చిరాకు పడ్డాడు. లత మౌనం వహించింది. నీ స్నేహితురాలు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇంటి పరిస్థితులా, లేక ఎవరినైనా ప్రేమించిందా? ఇంటి పరిస్థితులే. డబ్బు లేకపోవడం, బాధ్యతలు మీద పడ్డం, అదే కారణం. అంతేనా? లత తలూపింది. ఆమె విషయాలంత వివరంగా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. ఆ బాధ్యతలు తీరిపోయి ఆమెను అర్థం చేసుకున్నవాడు లభిస్తే పెళ్లి చేసుకుంటుందా? ఏమో, చూస్తూ చూస్తూ ఆమె ఇంటి పరిస్థితుల్ని నెత్తిన వేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? సందేహం వెళ్లబుచ్చింది. వస్తే పెళ్లికి ఒప్పుకుంటుందా? ఏమో, ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు, చెప్పలేను. లత, నువ్వు నాకు సాయం చెయ్యాలి. ఏంటి అని అడిగిందే గాని అతని మనసులో ఉద్దేశం ఆమెకు అవగతమైంది. స్వప్న మనసులో ఉద్దేశం ఏమిటో కనుక్కొని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందేమో నువ్వు కనుక్కోవాలి. అతను చెప్పబోయేది ముందే ఊహించుకుందేమో నిజంగానే ఆశ్చర్యపోలేదు. లత, నువ్వు ఒప్పిస్తే ఆమె తప్పకుండా ఒప్పుకుంటుంది. నేను అడిగే కంటే నువ్వు అడిగి తెలుసుకుంటే మంచిదేమో. ఎలా? ఆ అమ్మాయి కృష్ణసాగర్ ఇంట్లో ఉంటుందాయే? అదే నువ్వు ఆలోచించవలసిన విషయం. ఏంటి? స్వప్న ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర సెక్రటరీగా పనిచేస్తోంది. కృష్ణసాగర్ స్వభావం అందరికీ తెలుసు. వాళ్ళ గురించి 4 రకాలుగా చెప్పుకోవచ్చు. స్వప్నకి అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఎవరు ఏమనుకున్నా ఆమెకు భయం లేదు. తన వాళ్ల కోసం ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు పడ్డానికైనా సిద్ధంగా ఉంది. ఆ విషయం బాగా ఆలోచించుకో. నిజమే, కానీ ఎందుకో ఆమంటే నాకు ఇష్టం కలిగింది. మనిషి మీద ఇష్టమంటూ కలిగితే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొని ఎలాంటి బాధ్యతలనైనా నెత్తిమీద వేసుకోవచ్చు. స్వప్నంటే నిజంగా అంత ఇష్టపడుతున్నావా? విశ్వం తలూపాడు అవునన్నట్లు. అయితే నేను చెప్పినట్లు చేయి. కృష్ణసాగర్ ఇంటికి వెళ్ళి ఆమెతో ఎక్కువ చనువు సంపాదించుకో. నువ్వంటే తను ఏమాత్రం ఇష్టం చూపించినా నేను ఆమె నొప్పిస్తాను. లత మాటలకు విశ్వముఖం వికసించింది. మర్నాడు విశ్వం కృష్ణసాగర్ ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూడగానే కృష్ణసాగర్కు ప్రాణం లేచొచ్చినట్లయింది.
ఇద్దరూ మేడ మీద గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. ఈ మధ్య నువ్వెక్కడా కనిపించడం లేదరా? ఆవిడగారి పుణ్యమా అని నన్ను ఇంట్లో కట్టిపడేసిందిగా. అతని మాటలకి విశ్వం పకపకమని నవ్వాడు. ఎందుకురా నవ్వుతావు? చిరాగ్గా అడిగాడు సిగరెట్ వెలిగించుకుంటూ. నవ్వకేం చేయమంటావు? కృష్ణసాగర్ మాట్లాడలేదు. ఇంతలో స్వప్న ట్రేతో కాఫీ పట్టుకుని వచ్చి వాళ్ళకిచ్చింది. కప్పు అందుకుంటూ నౌకర్లు ఏమయ్యారు అని అడిగాడు. ఉన్నారు. నువ్వు తేవడం దేనికి? నేను నౌకర్లతో సమానమేగా. నాకు మీరు జీతం ఇస్తున్నారని మర్చిపోతే ఎలాగా అంటూ చిరునవ్వు నవ్వింది. స్నేహితులిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఆ మాటల్లో ఇంకేదైనా అర్థం ఉందేమోనని. కానీ ఎంత ఆలోచించినా వాళ్ల బుర్రలకేం తట్టలేదు. స్వప్న వెళ్ళిపోతుంటే విశ్వం అన్నాడు, కూర్చోండి, వెళ్ళిపోతారేం? మీ స్నేహితులిద్దరూ ఏవో రహస్యాలు చెప్పుకుంటుంటే మధ్య నేనెందుకు? రహస్యాలా? ఏమున్నాయి చెప్పుకోవడానికి అంటూ నవ్వాడు విశ్వం. కృష్ణసాగర్ కాఫీ తాగుతూ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూడసాగాడు. స్వప్న అతని వైపు ఓరగా చూడ్డంతో చొప్పున చూపులు మరో పక్కకు తిప్పేసుకున్నాడు. అక్కడి నుండి ఆమె వెళ్ళిపోయిన తర్వాత, అయితే నిన్ను ఎక్కడికి కదలకుండా బంధించేసిందన్నమాట. మనిషిని కదలకుండానే కాదు, మాట్లాడకుండా చేసేసింది. ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఏ ప్లాన్లో ఉన్నారో తెలుసుకోవడం కోసమే కావాలని వాళ్ళకి కాఫీలు తెచ్చింది స్వప్న అని గ్రహించలేకపోయారిద్దరూ. దుర్గాప్రసాద్ గారి ఆలోచనలు కృష్ణసాగర్కు స్వప్నకి ఒకళ్ళపై ఒకళ్ళకి ఇష్టం కలిగేలా చేసి వాళ్ళిద్దరికీ అప్పుడు పెళ్లి చేద్దామని. స్వప్న ఉద్దేశం ఏంటో ముందు కనుక్కోవాలి. ముందు వాళ్ళిద్దరినీ వెంకటేశ్వర స్వామి కోవెలకు వెళ్ళిరమ్మని, ఆ తర్వాత ఆమెను కనుక్కుందామని నిశ్చయించుకున్నారాయన. స్వప్నని కృష్ణసాగర్ను పిలిచి, కంపెనీ పని గురించి వెంకటరమణ కోవెలకు నిన్ను పంపిస్తానని దండం పెట్టుకున్నాను. స్వప్న, నువ్వు కోవెలకు వెళ్ళిరండి అని చెప్పాడు. కృష్ణసాగర్ స్వప్న వైపు చూశాడు. ఏమంటావు అన్నట్టు. ఆమె ముఖం తిప్పుకుంది. ఆ ముఖం తిప్పుకోవడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వెళ్ళగా వెళ్ళగా మీతోనే వెళ్ళాలా అన్నట్లున్నాయి ఆమె చూపులు. అతని ముఖం ఎర్రబడింది ఆమె నిర్లక్ష్యం చూస్తుంటే. దుర్గాప్రసాద్ గారు ఊరుకోలేదు. గుడికి ఇద్దరినీ వెళ్లమని పట్టుబట్టారు. తప్పనిసరి వెళ్లడానికి ప్రయాణమైంది స్వప్న. ఆమె ముస్తాబు ముగించుకునేసరికి కృష్ణసాగర్ బట్టలు వేసుకుని రెడీగా ఉన్నాడు. ఒకళ్ళని ఒకళ్ళు పరీక్షగా చూసుకున్నారు. కనకాంబరం రంగు జరీ చీరకు అదే రంగు జాకెట్ వేసుకుంది. ఆ మధ్య లతింటికి వెళ్ళినప్పుడు ఆమె వస్తువులు తను పెట్టుకుంది. అలా ఇంటికొచ్చేసింది. ఆ వస్తువులు పెట్టుకుంది ఇప్పుడు. చెవులకు ముత్యాల జోకాలు, మెడలో ముత్యాల హారం వేసుకుంది. పచ్చని శరీరఛాయకు కనకాంబరం రంగు చీర అతికినట్లు అందంగా కనిపించసాగింది. నుదుట ఎర్రని పెద్ద బొట్టు, ఎర్రని పెదవులు, కాటుక దిద్దిన కళ్ళు, నునుపైన చెంపలు, తలలో కనకాంబరాలు. సన్నగా పొడవుగా రివట్లా అందంగా నాజుగ్గా ఉంది. క్షణంసేపు ముగ్ధుడే చూశాడు ఆమెను. స్వప్న కూడా అలాగే చూసింది అతని వైపు. బాగా పొడవుగా, ఆరోగ్యంగా, దారుఢ్యంగా ఉన్న అతను ఎంతో అందంగా, హుందాగా ఉన్నాడు. కొసవంపు తిరగకుండా నల్లగా ఉండే కోరమీసం తెల్లగా ఉండే అతని ముఖానికి మరింత అందం తెచ్చిపెట్టింది. అతను వేసుకున్న గ్రే కలర్ ఫుల్ సూట్, మెడలో చుక్కల టై ఎంతో అందంగా దర్జాగా ఉన్న అతనిలో రాజసం ఉట్టిపడుతోంది. నేను లక్ష్మీపుత్రుణ్ణి. నాకు ఈ ప్రపంచంలో ఎవరి లెక్క లేదు. మహా వాళ్లంతా నా కాలి కింద పడుండవలసిందే అన్నట్లుంది అతని ఆ దర్జా దర్పం. కృష్ణసాగర్ చిరునవ్వుతో తన్నే చూడడం గమనించి కంగారుగా చూపులు మరోవైపుకు తిప్పుకుంది. ఇద్దరూ వెళ్లి కారులో కూర్చున్నారు. డ్రైవర్ని వద్దని కారు అతనే డ్రైవ్ చేసాగాడు. అతని పక్క సీట్లో స్వప్న మౌనంగా కూర్చుంది. అలా మౌనంగా కూర్చున్న ఆమెను చూసి, ఈ అమ్మాయికి ఎంతసేపు ఇంటి ధ్యాసేలా ఉంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఏంటి ఆలోచిస్తుంది? పెళ్లి గురించా? ఈమెకు 25 సంవత్సరాలొచ్చినా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఏదైనా ప్రేమ కథ ఉందా? ఎవరినైనా ప్రేమించిందా? ఒక్కసారి తల తిప్పి చూశాడు డ్రైవ్ చేస్తూనే. గాలికి జుట్టు రేగిపోతోంది. తలలో కనకాంబరాలు గాలికి ఊగుతూ ఆమె మెడని చుంబిస్తున్నాయి. స్వప్న విసుగ్గా ముఖం పెట్టి రేగిపోతున్న జుట్టుని వేళ్లతో సర్దుకుంటోంది. కృష్ణసాగర్ క్షణం ఆమె వైపే చూశాడు. కారాపి ఆ సౌందర్యాన్ని దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంటే అని అతని మనసు ఎంతగానో అనిపించింది. ఆ కోరికను గుండెల్లోనే అణిచివేసుకుని పైకి మామూలుగా కారు డ్రైవ్ చేసాగాడు. కారు కోవెల ముందాగింది. కృష్ణసాగర్ స్వప్న కారు దిగి కొబ్బరికాయలు, అరటిపండ్లు, పసుపు, కుంకుమ కొన్నారు. ఆమె అతని చేతిలో బాస్కెట్ అందుకోలేదు. అతడే పట్టుకున్నాడు. మెట్లు దగ్గర 2 వైపులా నల్లని పెద్ద ఏనుగు బొమ్మలు నిలబెట్టున్నాయి. స్వప్న వాటి వైపు చూస్తూ చేత్తో తాకుతూ మెట్లెక్కసాగింది.
ఆమె వెనకాల ప్లాస్టిక్ బాస్కెట్ పట్టుకుని కృష్ణసాగర్ మెట్లెక్కుతున్నాడు. ఆలయం గంటలు గణగణ మోగసాగాయి. వెళ్లేవాళ్లు వెళుతుంటే వచ్చేసేవాళ్లు మరో మెట్లు గుండా వచ్చేస్తున్నారు. 10 మెట్లెక్కేటప్పటికి స్వప్నకి ఎగఊపిరి రావడం మొదలుపెట్టింది. కాళ్లకేదో బొరుగులు కట్టుకున్నట్టు ఒక్కో మెట్టు మెల్లగా ఎక్కసాగింది. కృష్ణసాగర్ హుషారుగా మెట్లెక్కేస్తూ ముందుగా వెళ్ళిపోతుంటే ఆమె ఏం మాట్లాడలేదు. స్వప్న వెనకాల 2 యువకులు మెట్లెక్కొస్తూ ఇటు చూసి ఒకడు ఈలవేసి చిన్న పాట అందుకున్నాడు. కూన్రాగం తీస్తూ పక్కనున్నవాడు స్వప్న వైపు చూసి పళ్ళు కిలించాడు. ఆమెకు వాళ్ళని చూస్తూనే అసహ్యం వేసింది. ఒళ్ళు మండింది. ఆమె కళ్ళు కృష్ణసాగర్ కోసం చూశాయి. అతను ముందుగా గబగబా వెళ్ళిపోవడం చూసి ఏమండి అంటూ గట్టిగా కేక పెట్టింది కోపంగా. కృష్ణసాగర్కి ఆ కేక వినిపించినట్టు మరో మెట్టెక్కుతుంటే మళ్లీ గట్టిగా పిలిచింది. ఆ కేకతో ఇటు తిరిగి మెట్లెక్కినంత వేగంగా కిందకు దిగి స్వప్న దగ్గరికి వచ్చాడు. ఏంటి అంటూ. అంతవరకు ఆ మొక్కరితే వచ్చింది అనుకున్న ఆ యువకులిద్దరూ అతన్ని చూస్తూనే పిల్లుళ్ళు అయిపోయి గబగబా మెట్లెక్కి వెళ్ళిపోయారు. మీరు గబగబా ముందుకు వెళ్ళిపోతారు, నేను వెనకాల వస్తున్నాను లేదో చూసుకోకుండా అంది కోపంగా. బాగుంది, నువ్వు వెనకాల నెమ్మదిగా వస్తావనుకున్నాను అంటూ ఆమెతో పాటు మెల్లగా మెట్లెక్కసాగాడు. ఈ మెట్లీవుడి గారు తెల్లవారిందాకా ఎక్కుతూనే ఉంటుంది కాబోలు మనసులోనే విసుక్కున్నాడు. మెట్ల దగ్గర ఆంజనేయస్వామి గుడుంటే అక్కడాగి పళ్ళెంలో డబ్బులు వేసి నమస్కరించి తీర్థం తీసుకుని ముందుకు కదిలారు. వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆలయం గంట మోగించి లోపలికి వెళ్లారు. పళ్ళెంలో కొబ్బరికాయలు పండ్లు పెట్టి డబ్బు వేశారు. ఆ దేవుడికి చేతులు జోడించి నమస్కరించి ప్రసాదం తీసుకుని 2వ గుమ్మం వైపు నుండి వెళ్లి అలివేలు మంగతాయారు గుడికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం తీసుకుని మండపం అవతల వరండాలో ఇద్దరూ కాసేపు నిలబడ్డారు. చుట్టూ పరిసరాల అందచందాలు చూస్తోంది స్వప్న. చుట్టూ కొండలతో నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది సంధ్యా సమయం. ఎత్తుగా ఆకాశంలోకి చూస్తున్న కొండ శిఖరాలు కొండలపై నీరెండపడి ఎర్రగా మెరుస్తున్నాయి. ఒక్క క్షణం తనని తాను మరిచి చూడసాగింది. ఆమెకు కొద్ది దూరంలో నిలబడి ఆమెనే చూడసాగాడు. కొండ మీద నుండి వీచే చల్లగాలికి ఆమె చీరకుచ్చిళ్లు రెపరెపలాడుతున్నాయి. పైట చెంగు తెరచాపలా ఎగరసాగింది. ముంగురులు గాలికి కదులుతూ నుదురు బొగ్గలు తాకుతున్నాయి. స్వప్న విసుగ్గా చీరకుచ్చిళ్లు సరిచేసుకుంటూ గాలికి ఎగురుతున్న జుత్తుని వెనక్కి తోసుకుంటూ పైట చెంగు ఎగరకుండా చేత్తో పట్టుకుంటూ ఆపడానికి ప్రయత్నిస్తోంది. సంపూర్ణ ఆరోగ్యం వల్ల నిండుగా నిగనిగలాడే చెంపలు కాంతివంతమైన ఆ వదనానికి నీరెండపడి అపూర్వ సౌందర్యాన్నిస్తోంది. ఆమె కళ్ళు చూడగానే ఎవరికైనా లేడి కళ్ళు గుర్తుకొస్తాయి. అందాల రాణిలా సౌందర్యరాశిలా ఉన్న ఆమెను అలాగే చూశాడు. అప్రయత్నంగా స్వప్న చూపులు కృష్ణసాగర్ వైపు తిరిగాయి. తన వైపే అతను పరీక్షగా చూడడం గమనించి ముఖం తిప్పేసుకుంది. స్వప్న చెంపలు ఎర్ర గులాబీలయ్యాయి. స్వప్న, ఇక వెళదామా? అతని కంఠం మృదువుగా మారింది. అతని వైపు కళ్ళెత్తి చూడకుండానే వెళదామన్నట్టు తలూపింది. ఇద్దరూ గుడిమెట్లు దిగి కారు దగ్గరకొచ్చారు. స్వప్న కారిడోర్ తెరచుకుని లోపల కూర్చోబోతుండగా విశ్వం గొంతు వినిపించి తల తిప్పి చూసింది. కృష్ణసాగర్ ఇద్దరూ మాట్లాడుకున్నారు. కారులో కూర్చోకుండా నిలబడిపోయింది. విశ్వం కూడా వాళ్లతోనే వస్తాడని గ్రహించి వెనక సీట్లో కూర్చుంది. ముందు సీట్లో స్నేహితులిద్దరూ కూర్చున్నారు. కృష్ణసాగర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. విశ్వం తల తిప్పి వెనక సీట్లో కూర్చున్న స్వప్నతో కబుర్లు చెప్తున్నాడు. ఆమె వింటూ మధ్య మధ్యన నవ్వుతోంది. ఆమె నవ్వుతుంటే రెప్పవాల్చకుండా చూస్తూ తను కూడా నవ్వసాగాడు విశ్వం. కృష్ణసాగర్కి అతను రావడం, స్వప్నతో మాట్లాడడం నచ్చలేదు. కోపంతో ఒళ్ళు దహించేస్తుంటే పైకి మామూలుగానే ఉన్నాడు. వాళ్ళిద్దరూ తన ఉనికిని మరిచిపోయినట్టే మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ల నవ్వులు అతని హృదయాన్ని చీల్చేస్తున్నంత బాధ కలిగింది. ఇంటికొచ్చిన తర్వాత రాత్రి మంచం మీద పడుకున్నాక కూడా అదే ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయింది. తనకి తానే ప్రశ్నించుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరు? తనకి ఏమవుతుంది? విశ్వంతో మాట్లాడితే తనకెందుకు కోపం? ఆమె ఇక్కడ ఉద్యోగం చేస్తోంది, అందుకు తాము జీతం ఇస్తున్నాం. ఆమె ఎవరితో అయినా మాట్లాడచ్చు. ఆమె తనకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆ విషయంలో అడ్డు పెట్టడానికి తనెవరు? అయితే స్వప్న తనకు ఏమీ కాదన్నమాట. ఎవరి దారులు వాళ్లవి, ఇద్దరి గమ్యం ఒకటి కాదు. ఈ విషయం తను అనుక్షణం గుర్తుంచుకోవాలి. కృష్ణసాగర్ ఆలోచించుకోసాగాడు. తను ఎన్నాళ్ల జల్సాగా ఖర్చు పెట్టడానికి లేదు. తను ఒక ఖైదీలా అయిపోయాడు. స్వప్న జైలు అధికారిలా ఉంది. ఆమె మాట తనెందుకు వినాలి? అవును, ఎందుకు వినాలి? కృష్ణసాగర్ మనసు తేలికైనట్టయింది.